అఖిల భారత రైతు కూలీ సంఘం ఈనాడు ఇక్కడ జరుగుతున్న సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాకి సౌండ్ పెట్టండి మైక్. సంపూర్ణమైన మద్దతే కాకుండా క్రియాశీలకంగా కూడా పాల్గొంటుంది. రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ 7 హామీలు 7 డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, కార్మికుల డిక్లరేషన్, దళిత డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, ఒక 7 డిక్లరేషన్ ప్రకటించి నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే తక్షణమే వీటిని 100 రోజుల్లో అమలు చేస్తా. ఇప్పటికీ 440 రోజులు ఈ రోజుకి. ఆయన సోనియా గాంధీ పుట్టిన సందర్భంగా డిసెంబర్ 9 కంటే ముందు 2 రోజులు ముందుగా ప్రమాణం చేశారు. సోనియా గాంధీ ఆ సంవత్సరం అయిపోయింది. మళ్ళీ మొన్న డిసెంబర్ 9వ తారీఖు నాడు 2వ జన్మదినం కూడా అయిపోయింది. వాటిని గురించి ఇంతవరకు అమలు చేయటం కోసం ప్రయత్నం లేకపోగా అనేకమైన కుదింపులు చేస్తూ వాటిని క్రమంగా రద్దు చేసే ఒక పరిస్థితిని కూడా కల్పిస్తున్న వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఈయన వ్యవసాయమే దండుగా అని అన్న చంద్రబాబుకి అనుంగు శిష్యుడిగా ఒకప్పుడు, ఇలా చంద్రబాబు కూడా ఎన్నైతే హామీలు ఇచ్చాడో హామీలన్నిటినీ పక్కకు నెట్టేసిన పరిస్థితి చూస్తున్నాం. అదే వాతావరణం తెలంగాణలో కూడా చూస్తున్నాం. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన, ఎందుకంటే తెలంగాణలో దాదాపుగా 63% పైగా ప్రజలు గ్రామాలలో జీవిస్తూ వ్యవసాయం మీద ఆధారపడుతున్న వాళ్ళు ఇవాళ అనేకమైన పంటలు పండిస్తున్నారు. ధరలు లేకపోవడం ఫలితంగా పెట్టిన పెట్టుబడి రాకపోక అప్పులు మరింత పెరిగి అలా ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి వాతావరణంలో రైతు కూలీలందరూ కూడా వాళ్ళకిచ్చిన హామీల కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన పరిస్థితి కూడా ఉన్నది. కేసీఆర్ రైతు బంధు కేవలం 10,000 రూపాయలు ఇస్తున్నాడు. కారుకు 5,000 ఏం మాత్రం కూడా వాటిని సరిపోదు. నేను 15,000కు పెంచుతున్నా అని ప్రకటించి దాని అనేకమైన సమాలోచనలు చేసి ఇవాళ 12,000 కుదింపు చేశాడు. అట్లాగే రైతు బంధు ఇంకోటి తర్వాత బోనస్ కు సంబంధించిన కూడా 5,000 రూపాయలు ఇస్తా, 500 రూపాయలు ఇస్తా కింటా, కానీ కేవలం సన్న వడ్లకు మాత్రమే, సన్న ధాన్యానికి మాత్రమే అని ప్రకటించడం అంటే దాన్ని కూడా కోత విధించడమే. అంటే క్రమంగా తను ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి తగ్గిస్తూ వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ రైతులకు కానీ మహిళలకు కానీ అందరికి కూడా ఒక్కొక్క కేటగిరీ చూస్తే ఈ 14 నెలల్లో మహిళలకి 35,000 కోట్ల రూపాయలు బకాయి పడతాడు. అట్లాగే రైతులకు సంబంధించిన ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి అమలు చేయకపోవడం ఫలితంగా ఇవాళ రైతులకు కూడా అది రైతు బంధు కావచ్చు, బోనస్ కావచ్చు, బీమా కావచ్చు, లేకపోతే ధరలకి సంబంధించిన అనేకమైన కొనుగోలు చేయకపోవడం ఫలితంగా ఇవాళ దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు కేవలం రైతులకి అలా బకాయి పడ్డాడు. ఇవాళ గవర్నమెంటే వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సింది పోయి ఇలా రైతులు తిరిగి గవర్నమెంట్ నుంచి రావాల్సిన సబ్సిడీల కంటే కూడా ఎక్కువగా
ఇవాళ రైతే ఇవాళ ప్రభుత్వానికి అనేక రకాలుగా ఆదాయాన్ని కల్పిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ యొక్క ముఖ చిత్రాన్ని మనం వ్యవసాయ రంగాన్ని పరిశీలించినట్టయితే నీటి సాగులో కానీ వ్యవసాయంలో కానీ చాలా వెనుకబడ్డ పరిస్థితి చూస్తున్నాం. వ్యవసాయ రంగంలో 9వ స్థానంలో ఉన్నది. అంటే 29 రాష్ట్రాలను మనం పోలిక చేసుకోవద్దు. కేవలం వ్యవసాయం నడుస్తున్నది 15 రాష్ట్రాలు మాత్రమే. ఇలా గోవా కానీ, కాశ్మీర్ కానీ, త్రిపుర కానీ, చండీగఢ్ కానీ, ఢిల్లీ కానీ ఎక్కడ కూడా అటువంటి లేవు వ్యవసాయాలు. అస్సాంకు సంబంధించిన 7 సిస్టర్స్ లో కూడా ఎక్కడ వ్యవసాయం సరిగ్గా లేదు. కేవలం 15 రాష్ట్రాల మీద పోలిక చేసుకుంటే 9వ స్థానంలో ఉంది. నీటి వినియోగంలో కూడా సాగు రంగంలో 8వ స్థానంలో ఉంది. పేదరికాన్ని నిర్మూలించడంలో 15వ స్థానంలో ఉన్నది. అంటే ఈ రకంగా తెలంగాణ ముఖ చిత్రాన్ని మొత్తం కూడా పరిశీలించినట్టయితే డబ్బులు లేకపోవటం వలన ఇది అమలు చేయకపోవటం అనేది కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. నిన్న ఒక ప్రకటన వచ్చింది. తెలంగాణ యొక్క సగటు ఆదాయం ఒక్కొక్క పౌరుడికి సంవత్సరానికి 3,56,564 రూపాయలు సగటున వస్తుందని. ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఆదాయం రావడం లేదు అని ప్రకటించారు. కేవలం గోవా, ఢిల్లీ, చండీగఢ్ ఆ రాష్ట్రాల్లో మాత్రమే సగటు ఆదాయం ఎక్కువ ఉంది తప్ప మిగతా ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఆదాయం లేదని ప్రకటించారు. దేశ జాతీయంగా చూసినట్టయితే సగటు ఆదాయం 1,01,891 కోట్లు మాత్రమే అనేది ప్రకటించారు. అంటే ఎంత ఆదాయం ఈ తెలంగాణలో వస్తుంది అనేది మనం తెలుసుకున్నట్టయితే ఆ ఆదాయానికి తగ్గ ప్రతిఫలం ఇవాళ ప్రజలకు చేయటం లేదు. అట్లాగే మొత్తం తెలంగాణ రాష్ట్రం యొక్క జిడిపి మొత్తం ప్రజల ఆదాయం రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే 15,01,921 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. అంటే ఇది జాతీయ స్థాయిలో కూడా అంత లేదు. కానీ కింది స్థాయికి వచ్చేసరికి వ్యవసాయ రంగంలో తెలంగాణలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఖర్చు అవుతున్నది. మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల మీద పోల్చుకుంటే ఆదాయం తక్కువగా ఉన్నది. అంటే ఎక్కడ జరుగుతున్నది ఇది? ఒక శాస్త్రీయమైన పద్ధతిలో వ్యవసాయ రంగాన్ని సరి అయిన ప్రోత్సహించకపోవటం ఫలితంగా జరుగుతున్నది. ఇలా కేవలం అంటే గతంలో మనం పోల్చుకున్నట్టయితే ఇప్పుడు సంవత్సరానికి 3 కోట్ల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతున్నది తెలంగాణలో. దాన్ని ఎవరు కొనుగోలు చేయాలి? కేవలం గవర్నమెంట్ మాత్రం నేను 40-60 లక్షల టన్నుల కంటే ఎక్కువ కొనుగోలు చేయలేను అంటే మిగతాదంతా ప్రైవేట్ రంగం వాళ్ళు మిల్లర్స్ కొనుగోలు చేయాలి. అంటే ఇక్కడ ఉన్న ఎఫ్సిఐ కానీ, సివిల్ సప్లైస్ కానీ, సహకార సంఘాలు కానీ, ఆకా కానీ, టాకా కానీ, నాఫెడ్ కానీ, నాబార్డ్ కానీ ఇటువంటి ఏవి కూడా కొనుగోలు సంఘాలు ఇవాళ కొనడానికి సిద్ధంగా లేకుండా అవి ఇవాళ అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితిని చూస్తున్నాం. ఇలా కందులు కానీ, మినువులు కానీ, పెసలు కానీ, సోయాబీన్ కానీ వేటిని ఇలా కొనుగోలు చేయడానికి వాటి మీద పరిమితం విధిస్తున్నారు. కేవలం ఇన్ని మాత్రమే అని టార్గెట్ పెట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది. అందుకనే ఇవాళ కేవలం తెలంగాణలో వరి ధాన్యం మీద ఎంఎస్పి అమలు చేయకపోవటం ఫలితంగా 11,740 కోట్ల రూపాయలు కోల్పోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకనే వీటిని అమలు చేయించడం కోసం మనం ఐక్యంగా ఉద్యమించాల్సిన పరిస్థితి దాపురించింది. అందుకనే ఇవాళ వ్యవసాయాన్ని కాపాడుకుందాం. ఇవాళ ఎస్కేఎం నాయకత్వంలో జరుగుతున్న పోరాటంలో మనం ఒక ప్రధాన పాత్ర వహించి ఎంఎస్పి కానీ పెట్టుబడికి సంబంధించిన అనేక రకాలు కూడా
సాధించుకోవడం కోసం ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనకిచ్చిన హామీలు అమలు చేయించుకోవడం కోసం పోరాడవలసిన అవసరం ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.